హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకు తెలిసిందే క్యాప్కోటా మీద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. అదేంటి అంటే ఈ ఇయర్ నుంచి సిఆర్పిఎఫ్ అండ్ అలాగే బీఎస్ఎఫ్ చిల్డ్రన్స్ కూడాను క్యాప్కోటా ద్వారా అడ్మిషన్స్కి అప్లికబుల్ అనేది ఒకటి జియో పాస్ చేసేసి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇవాళ ఈ వీడియోలో ఓవరాల్గా దాని గురించి క్లియర్ కట్ మాట్లాడదాం. లైక్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆల్రెడీ ఉంటే ఎలాగా, లేదు నేను అసలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఎలా ఏంటి అనేది. అండ్ అలాగే మనకి క్యాప్కోటాలో లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఎలా అయ్యాయి, ఓవరాల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ రీజన్లు ఎన్ని ఉన్నాయి, ఎస్వీ రీజన్లు ఎన్ని ఉన్నాయి, కాలేజెస్ ఏంటి, అండ్ ఈ ఇయర్ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, ఈ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఇద్దరికి కలిపే ఉంటుంది, లేదా ప్రయారిటీ ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రయారిటీ ఏంటి, ఇదంతా ఓవరాల్ క్లియర్ కట్ ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇంకా వన్ షాట్లో అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో చూస్తున్నారు కదండి, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్నది, క్యాప్కోటా అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, A to Z ప్రాసెస్ అంతా నేనైతే వీడియో చేసి పెట్టాను. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి ఇన్ కేస్ మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా, ఐడియా లేకపోయినా ఇంతవరకు చూడకపోతే. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఈ ఇయర్ నుంచి ఎవరు ఎలిజిబుల్, అసలు ఈ క్యాప్కోటా ద్వారా ఎవరు ఎలిజిబుల్ అంటే లాస్ట్ ఇయర్ వరకు, ఈ ఇయర్కి బిఫోర్ వరకు ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ చిల్డ్రన్స్ వరకే ఉండేదన్నమాట. ఈ ఇయర్ నుంచి కొత్తగా పాస్ అయింది బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ వాళ్ళకి కూడా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ ఇయర్ నుంచి ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు అండి, సర్టిఫికేట్స్ ఏమి కావాలి. ఓకే, మేము బీఎస్ఎఫ్కి ఉన్నాము అండ్ అలాగే మేము సిఆర్పిఎఫ్కి ఉన్నాము. ఇప్పుడు మేము సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఏం లేదండి, మీరు కూడా సబ్మిట్ చేయాల్సింది ఏం లేదు, క్యాప్కోటానే మీరు కూడా సబ్మిట్ చేయాల్సింది. ఓకేనా, ఎవరైనా సరే, అదే ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా సరే, బీఎస్ఎఫ్ అయినా సరే, సిఆర్పిఎఫ్ అయినా సరే, ఎవరైనా మీరు సబ్మిట్ చేయాల్సింది ఒకే ఒక సర్టిఫికేట్ అంటే క్యాప్ సర్టిఫికేట్ అనమాట. ఇంకా వాళ్ళు ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసి ఏమైనా డాక్యుమెంట్స్ లైక్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇలా ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే అవి కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను డాక్యుమెంట్స్ నీడెడ్ దగ్గర. నెక్స్ట్ చూసుకోవచ్చండి, మీరు ఎక్కడ క్యాప్ సర్టిఫికేట్ని తెచ్చుకోవాలి అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మెన్షన్ చేసి ఇలా పర్టికులర్గా నా మెడికల్ కౌన్సిలింగ్కి నాకు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ బేస్ మీద చెప్తే వాళ్ళు మీకు అప్పటికప్పుడు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీ డాడీవి డాక్యుమెంట్స్ అవి చెక్ చేసి, సో అవి కూడా క్యారీ చేసుకోండి. అండ్ దీన్ని ఎంత పాసిబిలిటీ అయితే అంత ఫాస్ట్గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు 9th నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి మీరు ఎంత వీలైనంత ఫాస్ట్గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటంటే వన్లో చూసుకోవచ్చు, లైక్ ఆర్మీ ప్రయారిటీ. ఇవన్నీ నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను, మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఒకసారి పాజ్ చేసి చెక్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ నేను చెప్పడం వల్ల టైం వేస్ట్ మీకును నాకును. ఒకసారి చూడండి, మళ్ళీ 6, 7, 8, 9 ఉంటాయి అనమాట ఇందులో, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి ప్రయారిటీ అనేది చెప్పలేదన్నమాట. లైక్ బీఎస్ఎఫ్కి ఎలా అవుతుంది, సిఆర్పిఎఫ్కి ఎలా అవుతుంది అనేది దీనికి ఒక్క క్లూ కూడా లేదు. అండ్ జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మాత్రమే ఓపెన్ చేశారు మన యూనివర్సిటీ వాళ్ళు. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమైనా వీటి గురించి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మేము మీకు క్లియర్ కట్ వీడియో కూడా చేస్తాము, అసలు దేని మీద వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, లైక్ ఎలా ఏంటి అనేది ఓవరాల్గా, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ ఎవరి కోసము అంటే ఎవరైతే బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి, అండ్ అలాగే ఇంతవరకు ఎవరైతే క్యాప్కోటా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో వాళ్ళకనమాట. అర్థమైంది కదా. సో ఈ ముగ్గురికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. సో చూడొచ్చండి, ఇది జస్ట్ నోటిఫికేషన్ అనమాట, మెన్షన్ చేశాడు, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసుకోండి, ఓన్లీ క్యాప్ కేటగిరీ మాత్రమే మెన్షన్ చేశారు. అర్థమైంది కదా. అండ్ అప్లికేషన్స్ అదర్ దెన్ క్యాప్ అనేది వీళ్ళు అస్సలు కన్సిడర్ చేయరు. అది ఎవరైనా సరే, మీరు బీఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఆర్మీ కానీ ఎవరైనా కానీ క్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అది అందరికీ ఇస్తారు, ఓకే కదా. అండ్ చూడండి, నెక్స్ట్ వన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా. సో ఇంతవరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డైరెక్ట్ మాట్లాడదామండి. వెబ్సైట్ ఏం లేదండి, చెక్ చేసుకోవచ్చు మీరు, మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ అనమాట. అండ్ చెక్ చేసుకోవచ్చు, 2nd PM of 9th నుంచి 2nd PM of 11th వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఓసీబీసీ వాళ్ళకి 2,950 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా బ్యాంక్ ఛార్జెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 2,360 రూపీస్ ఎక్స్ట్రా బ్యాంక్ ఛార్జెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోండి, మీరు ఒకసారి అప్లికేషన్ ఫీ కట్టాక ఎట్టి పరిస్థితుల్లో మీకు రీఫండ్ అయితే అవ్వవు. అండ్ అలాగే మేము ముందు చేస్తామని కానీ తర్వాత చేస్తామని కానీ ఎప్పుడు అలా కూడా మెన్షన్ చేయరన్నమాట, తర్వాత వేస్తామని, ఓకేనా. ఇవైతే మీకు నాన్ రిఫండబుల్లే, అర్థమైంది కదండి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి మెన్షన్ చేస్తారు చూడండి, ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని పేడ్ చేసుకుని మొత్తం అయిపోయి ఉంటుందో కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో అండర్ క్యాప్ కేటగిరీలో, వాళ్ళకి పర్మిట్ అనేది ఇచ్చారనమాట. మళ్ళీ మీరైతే అప్లోడ్ చేయొచ్చు, కానీ ఎలా చేయాలంటే లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అయ్యేసి మీ స్టూడెంట్ ఐడి తోటి అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇన్ కేస్ మీకు ఏమైనా ట్రబుల్ ఉంటే మాత్రం, ఏ డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా సరే మమ్మల్ని ఫ్రీ మెంటర్షిప్లో అడగండి, మేము గైడ్ చేస్తాము. ఒకవేళ మా వరకు మీరు ఇంకా పాస్ ఆన్ అవ్వలేకపోతే ఈ యొక్క నెంబర్స్ ఉన్నాయి కదండి, వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇమీడియట్లీ. సో దట్ వీళ్ళు మీకు క్లారిఫై చేస్తారు కౌన్సిలింగ్ ప్రాసెస్లో, అండ్ మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయితే చేస్తారనమాట. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా చెక్ చేసుకోండి, 10 AM to 6 PM మాత్రమే.
నెక్స్ట్ చూడండి, మనకి కేసెస్ వైజ్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట యూనివర్సిటీ వాడు. నేను అదేంటనేది ఇంకా క్లారిటీగా మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసు వచ్చేసరికి న్యూ రిజిస్ట్రేషన్ అనమాట. ఏంది ఈ న్యూ రిజిస్ట్రేషన్? అందరికీ న్యూ రిజిస్ట్రేషన్లో ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ మిస్ అయి ఉంటారో వాళ్ళందరూ చేసుకోవచ్చా ఏంటి అంటే ఎవడు చేసుకోలేడండి. ఓన్లీ 2 క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవడంటే బీఎస్ఎఫ్ లేదా సిఆర్పిఎఫ్ క్యాండిడేట్స్, వీళ్ళిద్దరు మాత్రమే చేసుకోగలరు. ఇన్ కేస్ ఇంతవరకు వాళ్ళు రిజిస్ట్రేషన్లో చేసుకోకపోతే. అంతేకాని మళ్ళీ ఓపెన్ చేశారు, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే అవ్వదు. మీరు బీఎస్ఎఫ్ క్యాండిడేట్ ఆర్ సిఆర్పిఎఫ్ క్యాండిడేట్ అయ్యి ఉండి ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అసలు కౌన్సిలింగ్కి అప్లికేషన్ పెట్టకుండా ఉంటే కొత్తగా మీకు ఈ న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అర్థమైంది కదా? మిమ్మల్ని అడుగుతుంది అనమాట, రిజిస్ట్రేషన్ మీరు ప్రాసెస్ క్లిక్ చేసి చేస్తున్నప్పుడు మీరు సిఆర్పిఎఫ్ లేదా బీఎస్ఎఫ్ కేటగిరీ బిలాంగ్డా అని. అక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేస్తేనే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. నో అని క్లిక్ చేస్తే మీరు అస్సలు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. ఎందుకంటే ఇది ఓన్లీ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ చూసుకోవచ్చండి, అప్లికేషన్ సబ్మిషన్ అనమాట. మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు రిక్వైర్డ్ అన్నీ పెట్టేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేస్తారు. ఫిల్అప్ చేసేటప్పుడు ఏంటంటే మీకు క్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అనమాట. అర్థమైంది కదా? క్యాప్ అనేది మ్యాండేటరీ. మీరు బిలాంగ్ టు ఆర్మీ కానీ ఏదైనా కానీ బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ అందరికీ క్యాప్ ఇస్తారు. సో క్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అదే మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా? మీరు ఎస్ అని అవైలబుల్ ఉంటుంది అనమాట ఏది క్యాప్ దగ్గర. సో మీరు అదైతే క్లిక్ చేయాలి. నో అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మీరు చూడలేరు. ఎందుకంటే మీరు ఇంకా పాస్ అవునా ఇంతవరకు వచ్చారు, అక్కడ ఓన్లీ క్యాప్ కొట్టి ఉంటుంది, అండ్ ఎస్ అని ఉంటుంది. మనం ఎస్ అనే క్లిక్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట అప్లికేషన్ని. ఓకేనా? నెక్స్ట్ చూసుకోండి, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో కానీ ఫీజు అనేది పే చేయలేదో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అనమాట. అని చూసుకోండి, మీరు ఏం లేదండి, జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకుంటారు కాబట్టి జస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళండి. అక్కడ మీకు ఇలా అడుగుతుంది అనమాట, మీరు సిఆర్పిఎఫ్ కాదని. అక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయడమే. అండ్ ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళేసి ఫీ పేమెంట్ కానీ అది కానీ మొత్తం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనం ఇక్కడ నోన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫర్దర్గా మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకైతే వెళ్ళలేమన్నమాట. అర్థమైంది కదా? మన పేమెంట్ కానీ సబ్మిషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ చేయలేము. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కదా. సో మీరు ఇక్కడ నో అని క్లిక్ చేస్తే మీరు వెళ్ళలేరు. మీరు ఇక్కడే ఎస్ అని క్లిక్ చేయాలి. అండ్ ఫర్దర్గా వెళ్ళి మీరు ఫీ పేమెంట్ కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, అప్లికేషన్ సబ్మిషన్ ఎలాగా అంటే సేమ్ ముందు చెప్పినట్లుగానే మీకు వెళ్తారు, అక్కడ ఓన్లీ క్యాప్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది, అది మ్యాండేటరీ. మీరైతే అది అప్లోడ్ చేసి ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎస్ఎన్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ని. సో ఇది ఈ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకోండి, థర్డ్ వన్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఫీ పే చేయకపోతే ఏంటి? ఇక్కడ చూసుకోండి, మీరు రిజిస్టర్డ్ అయ్యాడు అండ్ నెక్స్ట్ ఫీ పే చేశారు అంటే ఫీ పే చేశారు. సో నెక్స్ట్ ఏంటి? సో సేమ్ అండి, ఇది ముందుది సేమ్ సిమిలరే, సెకండ్ది థర్డ్ది సేమ్ సిమిలర్. మీరు చెక్ చేసుకోవచ్చు. క్యాప్ కోడ్ అని అప్లోడ్ చేయడం, ఎస్ఎన్ ఆప్షన్ క్లిక్ చేయడం, కిందకి వెళ్ళడం. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సెకండ్ ఏంటంటే మీరు ఇన్కేస్ ఫీ పే చేయకపోతే అండ్ ఇక్కడ ఫీ పే చేసిన తర్వాత. ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. అంటే వీడు ఏం చెప్తున్నాడంటే చిన్నగా చెప్తున్నాడు అనమాట. లైక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఏంటి, ఆ తర్వాత నేను రిజిస్ట్రేషన్ అయ్యాను, ఆ తర్వాత నేను డబ్బులు కట్టలేదు, ఫీజు కట్టలేదు, ఎలా ఏంటి, నేను ఫీజు కట్టాను అది కట్టాను కానీ నేను క్యాప్ కోటలో సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, అలా ఏంటి. సో ఇలా 1 by 1 చెప్తున్నాడు, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? చూడండి, ఫోర్త్ వన్ ఏంటి అంటే ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే నాన్ క్యాప్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళ క్యాప్ కోట కింద చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండానండి, నా క్యాప్ కోట ఉంది కానీ బై మిస్టేక్ నేను క్యాప్ కోట రిజిస్ట్రేషన్లో నేను నో అని పెట్టేస్తాను మిస్టేక్ కింద. అండ్ నాకు ప్రాసెస్ ఏం తెలియదు, బట్ ఇంతవరకు వచ్చేసింది. ఇంకా నేను ఇంకా ఇయర్కి అంతాను నార్మల్గా అయిపోయింది కౌన్సిలింగ్. క్యాప్ కోటలో రాదు, ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టుకోవట్లేదు బై మిస్టేక్ కానీ నేను మర్చిపోవడం కానీ ఏదైనా. సో ఇలాంటి స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవచ్చు, నో నుంచి ఎస్కి చేంజ్ చేసుకోవచ్చు నా క్యాప్ కోటని. ఓకేనా? ఎవరైతే బై మిస్టేక్ మిస్ అయి ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారనమాట. అది ఎలా అంటే మీకు ఒక న్యూ స్క్రీన్ అనేది కనపడుతుంది అనమాట క్యాప్ సెలక్షన్కి. అక్కడ లేదు, మీరు జస్ట్ అది ఓపెన్ చేసి నో టు ఎస్ క్లిక్ చేసేసుకోవడమే. ఓకేనా? ఇదనమాట ఫోర్త్ వన్. సో మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఈ 4 ఎవరెవరు ఏ కేసెస్లో ఎలా ఉంటుందనేసి. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ చూద్దాం. అంటే లాస్ట్ ఇయర్ ఎలా జరిగాయి, ఎవరెవరికి ఏ మార్క్స్లో వచ్చాయి, అసలు ఏంటి అనేది. సో నేను దీని మీద డీటెయిల్డ్ వీడియో ఒకటి చేశాను, దీనికి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. బట్ నేను ఇక్కడ ఏం చెప్పను, జస్ట్ మీకు చూపిస్తాను అనమాట. ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అసలు ఎలా ఉంటుంది, సీట్స్ ఎలా జరుగుతాయి, ప్రయారిటీ ఏంటి, ప్రయారిటీలో మనకి సీట్స్ తక్కువ ఉండి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఎలా ఇస్తారు బ్రో, అందరికి ఇవ్వలేరు కదా, సో అదేంటి ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో కూడా లింక్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు అనమాట లాస్ట్ ఇయర్ అలాట్ అయిన వాళ్ళు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి వాళ్ళ మార్క్స్ కానీ కేటగిరీస్ కానీ అదంతాను. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి క్యాప్ కోట ఏయూ రీజన్లో అంటే ఒక 21 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే క్యాప్ ఎస్వీ రీజన్లో ఒక 15 సీట్స్ ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా 36 సీట్స్ అయితే ఉన్నాయి. బట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి 33 మాత్రమే అలాట్ అయినాయి.
అయినాయి. అంటే లాస్ట్ ఇయర్ మనకి 35 ఉండేవి, 33 మాత్రమే అలాట్ అయినాయి. బట్ ఈ ఇయర్ ఏమో 36 ఇచ్చాడు సీట్ మ్యాట్రిక్స్లో. మరి ఎన్ని అలాట్ అవుతుందో మనకు తెలియదు అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు కాలేజెస్ ఏంటి క్యాప్ కొట్టవి. ఏయూ రీజన్లో చూసుకుంటే ఏఎంసీ ఉందండి విశాఖపట్నం, జీఎంసీ శ్రీకాకుళం, జీఎంసీ ఒంగోలు, జీఎంసీ రాజమండ్రి, జీఎంసీ మచిలీపట్నం, కార్టూరి, పిన్నమనేని సిద్ధార్థ, ఆశ్రమ, కోనసీమ, జెమ్స్, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి క్యాప్ కొట్ట ఎస్వి రీజన్లో ఏమున్నాయి. కేఎంసీకే ఉందండి, జీఎంసీ ఉందండి, అనంతపురం ఏసీఎస్ఆర్ ఉంది, పద్మావతి ఉంది, జీఎంసీకే ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో ఉంది, పెస్ ఉందండి, కుప్పం ఎస్ఆర్ఎంసీ ఉంది, అండ్ నెక్స్ట్ ఏపీఎల్సీ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి నారాయణ ఉంది, జీఎంసీ ఉంది, ఎస్విఎంసీ ఉంది, అండ్ అలాగే విఎంసీకే కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఏయూ రీజన్లో అండ్ ఇలాగే ఇది ఏయూ రీజన్లో అనమాట. మీకు క్లారిటీ వచ్చేసింది కదా. నెక్స్ట్ చూసుకోవచ్చండి మనకి కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఈ ఇయర్. అంటే మనకి లాస్ట్ వరకు అంటే ఓన్లీ ఆర్మీ వీళ్ళు మాత్రం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బీఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్ కూడా ఇంక్రీజ్ అయ్యారు బ్రో. మరి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేమండి. ఎందుకనంటే మనకి ప్రయారిటీ అనేది ఒకటైతే ఇష్యూ చేశారు కదా లాస్ట్ ఇయర్. బట్ ఇప్పుడు ఏంటంటే బీఎస్ఎఫ్కి అండ్ అలాగే సిఆర్పిఎఫ్కి ఎలా చేస్తారనేది మనకి అస్సలు క్లారిటీ అయితే లేదు. ఒక చిన్న క్లారిటీ కూడా లేదనమాట. ఫర్దర్గా ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటే సపరేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు మనకు అర్థమైంది అనమాట దేని బేసిస్ మీద ఇచ్చారనేది. సో అంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి. బట్ కాంపిటీషన్ ఎలాగ ఉందంటే ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి ఒక క్యాప్ కొట్టలో 610 కానీ ఓసీ అతనికి క్యాప్ కొట్టలో 610 వచ్చాయి. అతనికి ఒక గవర్నమెంట్ కాలేజ్ వచ్చి ఉండొచ్చు. బట్ అక్కడే బీఎస్ఎఫ్ ఉండొచ్చు. ఇందులో ప్రయారిటీ ఏమన్నా వీళ్ళకి పైన కింద ఉంటుందో మనం చెప్పలేం. వాళ్ళకి వెళ్ళిపోయింది. లేదు వీళ్ళు ఒకటి ఇంక్లూడ్ అయినా సరే అప్పుడు వీడికి ఎలా బీఎస్ఎఫ్ అండ్ క్యాప్ కొట్ట ఇంకొకరు వస్తారు మీకు ఇక్కడ కాంపిటీషన్కి. సో కాంపిటీషన్ అనేది జనరల్గా వీళ్ళు రావడం వల్ల మనకైతే ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట ఆబ్వియస్లీ. బట్ ప్రయారిటీ ఏంటి అదనేది అండి మనం కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే నోటిఫికేషన్ వచ్చేంత వరకు. ఓకేనా. సో ఇదనమాట మనది ఈ వీడియో. అండ్ మా ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ కానీ వర్త్ కానీ అనిపిస్తే మా హార్డ్ వర్క్ తగ్గట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ సపోర్ట్ అంటూ ఉండి ఒక బూస్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.